మేము పేదోళ్ళం సార్. మేము ఇట్లా పండించుకొని ఇప్పటికి 15 రోజులు పట్టి ఇట్లా తిప్పలు పెడతాంటే వాటిలో ఆడ ఈడ అన్ని పర్దాలు తెచ్చుకొని ఇంత పలసగా నేర్పుతున్నా కానీ మాజర్ రాలేదనంటే ఇంకా అన్ని బట్టలు అన్ని తెచ్చి పరిచినాం సార్. అన్ని ఇట్లా మంచిగా ఉండే సరిగా రాత్రి వానొత్తి ఇంత వీడలకు వచ్చింది దాని మీద ఏం కప్పాలి మేము. వానొస్తుంది, ఇటు గాలి వస్తుంది, కరెంటు లేదు, ఇక్కడ అంత చెత్త ఉన్నది పావనక తేరానక ఇక్కడ 12-1 గంట రాత్రి దాకా ఇక్కడ తిప్పలు పట్టి మీదకి వెళ్ళి వాడరాబట్టే కింద అట్లా అన్ని తడవబడతారు. మా పరిస్థితి ఏంటి సార్? మేము 15 రోజులు బట్టి ఇక్కడ కష్టపడతారు. మాకైతే ఏదన్నా నా ఏం చేయండి సార్, మీ దండం పెడుతుంది. ఏదో నా ఆరోగ్యం మంచిగా సార్. ఇందనైతే గంట సేపు కూడా మీరు ఎండలు నిలబడరు సార్. ఇప్పటికి 6 రోజులు బట్టి అట్లా ఇటు అటు కలుగా భుజం చేసిన కానీ మాసలు ఎత్తలేదు అని అంటే ఇక ఈడ పెట్టుకొని ఉన్నందుకు ఇలా రాత్రి బాగా కొట్టుకుంటే ఇలా ఎట్లుండో కానీ ఒక ఇంత వద్ద వచ్చి ఒక సగం బట్టలు కొట్టుకునే పోయినాయి సార్. కొట్టుకుపోయినాయి. ఇక్కడ వరకు ఏం చేయగలుగుతాం సార్? ఇట్లా నాన్నాక నేనే అన్నాడు కదా బాగా ఎండలో చేయకు అప్పుడే కూకుండానంటారు. అడ్డు పోవాలన్నా ఆశకు 10 రూపాయలు వస్తాయన్న ఆశకి కదా సార్. ఎండలో మీరు ఒక నిమిషం కూడా నిలబడరు కానీ ఎవరి ఎండలో కష్టపడి 6 రోజులు పట్టి చదువులు అన్నాయి కానీ అట్లా ఎండలేవా? నేను ఇప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసినా నేను చెప్పి ఎట్లా తడిసినాయి తీసుకోమని చెప్తాము, తడిసినాయి కూడా తీసుకోమని చెప్తాము. నువ్వు బాధపడక ధైర్యం ఉంది. ఇప్పుడు చెప్తా పోలీస్ ఆఫీసర్ గురించి తడిసినాయి కూడా తీసుకోమంటాం. నేను చెప్తాను మళ్ళీ. ఒక 4 రోజులు అయితే నిండుతాయి సార్. ఈ వర్షం రేపు పొద్దుగాల ఏం అవుతుంది అంటే వర్షం మళ్ళీ పడ్డారు ఇదంతా భూమి అంతా నాని. రేపు పొద్దుగాల వర్షం ఇవాళ నైట్ రేపు నైట్ వర్షం ఈ చెరువు నిండి మళ్ళీ అన్ని చెప్తా తొందరగా తీయమని చెప్తా. లాస్ట్ అని చెప్తా. బాధపడదు. మీ పేరేంటి? బాబు